ప్రియమైన క్రైస్తవ సంఘమా, యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనములు తెలియజేయుచున్నాను. మరి ప్రత్యేకంగా రాయలసీమ అధ్యక్ష మండలి బిషప్ గారికి, ఆఫీస్ బేరర్స్కు, అలాగే అధ్యక్ష ఖండంలో పనిచేయుచున్నటువంటి గురువులు, గురువులమ్మలకు, అలాగే బైబిలమ్మలకు, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి యూత్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ, ప్రత్యేకంగా యూత్ డైరెక్టర్ గారికి నా శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈ శనివార దినము ఇది ఒక నిశ్శబ్దమునకు, స్తబ్దతకు ఉన్నటువంటి దినము. ఈ దినమును ప్రత్యేకంగా మనం ఆలోచించవలసినది ఏమై ఉన్నదంటే, ఈ దినం ముందు దినము శుక్రవారము, శుభ శుక్రవారము. ఇది మనందరి జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైన, ప్రత్యేకంగా మానవాళికి రక్షణార్థమైన దినము ఈ శుభ శుక్రవారము. మరి జెరూసలేం పట్టణంలో శుభ శుక్రవారంన జరిగిన రక్త పానీయార్పణమును మనం జ్ఞాపకం చేసుకున్నాము. మరి సిలువను ధ్యానించుట మనందరి జీవిత కర్తవ్యము. మరి సిలువలో జరిగినటువంటి కార్యములు నిన్నటి దినము మనల్ని ఎంతో భయంకరమైన దినముగా, నిన్నటి దినము మనకు ఎంతో రక్తపాతాన్ని కనపరిచిన దినముగా, నిన్నటి దినము మనల్ని మరి అనేక రకాల ఉద్వేగతలకు గురైన దినముగా మనం గ్రహించగలుగుతాము. శిలువ ధ్యానము మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది. మరి అపరాధముల చేత చచ్చిన మనము పాపులమై ఉండగానే మన కొరకై శిలువలో మనందరి పాపములను, ద్వేషములను భరించి శిలువలో కార్చిన రక్త ప్రోక్షణను జ్ఞాపకం చేసుకునే దినము. అది ఎంతో భయంకరమైన దినము. అయితే యూదుల పారంపర్యాచారం ప్రకారము యూదుల జీవితాల్లో ఇంకా నిరీక్షణ కొరకు ఎదురు చూచున్నారు. ఇది ఒక నిరీక్షణ దినముగా యూదులకు ఉన్నది తప్ప, మరి క్రీస్తుని విశ్వసించిన వారందరికీ ఇదే రక్షణ దినము. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 7వ దినము యూదుల యొక్క పారంపర్యాచార ప్రకారము అది ఒక సబ్బాతు దినము. ఈ దినము మనందరి జీవితాల్లో ఒక స్తబ్దత, నిశ్శబ్దత ఉన్న దినము. ఈ 7వ దినమును గుర్తించడానికి ముందు మన జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏదైనా ఉన్నది అంటే అది బైబిల్ గ్రంథంలోని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనం చూచినప్పుడు, అయినను మునుపు మనము దూరస్థులమై దేవునికి దూరమై ఉన్నవారము, అయితే క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నాము. మరి దేవునికి ఎంతో దగ్గర చేసిన దినంగా శుక్రవార దినం మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాము. 14వ వచనం ప్రకారము, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. దేవునితో సద్భావం కలిగి ఉండుటకు, దేవునితో కలిసిపోగలుటకు చేసిన అపరాధ పరిహారార్థ బలి అయిన యేసుక్రీస్తు ప్రభువును మనము స్పష్టంగా గ్రహించినప్పుడు మాత్రమే ఈ వాక్యము మనకు అర్థమవుతుంది. అయితే యూదులు ఇంకనూ నిరీక్షణ కలిగి ఉన్నారు. వారు ఇంకా మెస్సియా కొరకు ఎదురు చూచున్నారు, కనిపెట్టుచున్నారు. మరి ప్రత్యేకంగా ఈ దినము నిరీక్షణ అనే ఒక గొప్ప ఆలోచనను మనము అర్థం చేసుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలి. నిరీక్షణ అనగా నేమి అనే వాక్యం సెలవిచ్చుచున్నదంటే, నిరీక్షణ అనున్నది అది ఒక కనిపెట్టే గుణముగా మనం తెలుసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో ఒక మంచి మాటను మనం చూడగలుగుతాము. శ్రమ అనే లేనిది నిరీక్షణ రాదు. శ్రమ కలిగిన వెంటనే మనలో ప్రత్యక్షమయ్యేది ఓర్పు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగి ఉన్నదని తెలుసుకుందాము. అవి నిరీక్షణ అంటే కనిపెట్టుకునే ఒక గుణము. కింద ఫుట్నోట్లో ఉంటుంది అది. నిరీక్షణ అనేది శీలము, నిరీక్షణ అనేది ఒక గుణము, ఒక స్వభావము. నిరీక్షణ అన్నది కనిపెట్టుకొని ఉండుటకు తార్కాణము, అది కనిపెట్టుకునే తత్వము. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకుండా అని ఎంతో స్పష్టంగా బైబిల్ గ్రంథం బోధించుచున్నది. నిరీక్షణ అనే అర్థమును స్పష్టంగా మనం తెలుసుకొనవలసిన వారమై ఉన్నాము. క్రైస్తవులము క్రీస్తును తెలుసుకుని క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనకు ఉండవలసినది నిరీక్షణ. నిరీక్షణ మనం కావాలంటే దాని ముందు మనకు పరీక్ష ఉంటుందని, ఆ పరీక్షకు ముందు
మనము ఒక ఓర్పును సంపాదించుకోవాలని, ఓర్పు అనేది కావాలంటే శ్రమలు మన జీవితాల్లో రావాలని, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను మనం కలిగి ఉన్నప్పుడే క్రీస్తుని గురించిన స్పష్టతను మనం తెలుసుకోగలుగుతాము. మరి నిరీక్షణ అన్నది కనిపెట్టుకునేది. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఇండుడి అని ఎంతో స్పష్టంగా కీర్తనల గ్రంథంలో రాయడం జరిగింది. తర్వాత ధర్మశాస్త్రం ప్రకారము 42వ సంకీర్తనలో 11వ వచనం ఒక మాట మనల్ని ఎంతో స్పష్టంగా ఆలోచింపజేసేదిగా ఉన్నది. అది ఏమై ఉన్నదంటే, నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఇంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. మరి కోరహు రాసినటువంటి ఈ సంకీర్తన 42వ సంకీర్తన, నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఇది ప్రతి మనిషికి ఉన్నటువంటి ఆలోచన. ప్రతి మనిషిలో మరి ప్రాణము ఉంటేనే జీవము ఉంటుంది. ఆ జీవము దేవునిదై ఉన్నదని స్పష్టంగా గ్రహించగలిగే తత్వం మనుషులకు అవసరము. ఎందుకంటే మరి కోరహు రచించినటువంటి ఈ 42వ సంకీర్తనలో ఎంతో స్పష్టంగా ఒక మనిషి యొక్క తత్వమును జ్ఞాపకం చేసుకునే విధానాన్ని, తర్వాత ఈ యొక్క జీవితంలో జరగబోయే పరిస్థితులన్నిటినీ తప్పించుకోవడానికి తొందరపడే తత్వం, నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది అని మాట్లాడగలుగుతాము, నా ప్రాణం నీరు గారిపోయి ఉన్నది అని మాట్లాడగలుగుతాము. అందుకే ఆ దేవుణ్ణే స్పష్టంగా కోరహు కుమారులు రచించిన కీర్తన 42వ సంకీర్తన 11వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఇంచుము. ఈ మాటను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి యూదులు ఆలోచన చేస్తూనే ఉన్నారు. కానీ క్రీస్తుని విశ్వసించిన బిడ్డలు మనము దేవునితో సమాధానపరచగలిగే శక్తిని అనుగ్రహించడానికి ఒక్క శిలువ కార్యమే తప్ప ఇంకొకటి లేదు అని విశ్వసించగలిగే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మరి యూదులైతే ఇప్పటికీ పాత నిబంధన గ్రంథంలో దానియేలు రాసిన 12వ అధ్యాయంలో, దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో వాళ్ళు ఇంకనూ ఆలోచన చేయించిన విషయము, బుద్ధిమంతులు ఆకాశపు నక్షత్రముల వలె జ్యోతుల వలె ప్రకాశించుదురు అని మాట్లాడే దర్శనంను దానియేలు ఎంతో స్పష్టంగా దానియేలు గ్రంథంలో దానియేలుకు కనపడినటువంటి ప్రవక్త అయిన దానియేలుకి ఇచ్చినటువంటి దర్శనం అది. ఆ దర్శనం 12వ అధ్యాయం అంతటిలో మరి ఒక దేవదూతలతో మాట్లాడినట్టుగా మిఖాయేలు దేవదూతతోనూ గాబ్రియల్ దేవదూతతోనూ మాట్లాడిన మాటలు మన యొక్క జీవిత స్థితిగతులన్నీ జీవపు గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి అనే సత్యము ప్రతి మనిషికి తెలుసును. అది యూదులకే కాదు, గ్రీసు దేశస్థులకే కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే దేవుడు అందరికీ ప్రభువు. ఆ ప్రభువును కొనియాడగలిగే స్థితిలో మనం ఉండాలని ఆలోచన చేస్తూ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క దర్శనము, ఆ కృప, దేవుడిచ్చిన అట్టి ప్రేమను బట్టి దేవుని మనం స్తుతించగలుగుతున్నాము. ఎరగని వారు ఇంకా నిరీక్షణలోనే ఉన్నారు. నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావు, నా ప్రాణమా నాలో నీవేళ తొందరపడుచున్నావు, నాలో నీవేళ కృంగియున్నావు అని ఒకరొకరు మాట్లాడుకునే స్థితిలోనే ఉన్నాము. దేవుని యందు నిరీక్షణ ఇంచుము అని. అయితే దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనే సత్యాన్ని గ్రహించగలుగుటకు, ఆ గ్రహించగలిగే మనస్సును అనుగ్రహించే దేవాది దేవుడు మాత్రమే. అది దేవుడు తన కుమారుని లోకంను పంపి మరి దేవునితో సఖ్యత కలుగుటకు మానవాళి రక్షణార్థమే తన కుమారుణ్ణి అపరాధ పరిహారార్థ బలిగా సమాధాన స్థితిలోనికి ఏ శిక్షావిధి లేదు అని పరిస్థితిలో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనందరి కొరకే ఆయన మీద తన భారం వేసుకొని ఉన్నాడు అనే సత్యాన్ని మనకు కనపరుస్తూ ఆయన చేసిన శిలువ కార్యము అది మనందరికీ నిరీక్షణ అయ్యున్నది. కాబట్టి నిరీక్షణ కలిగి ఉన్న మనము, ఈ నిరీక్షణను పొందుకోగలిగిన మనము మన జీవితాల్లో మరి ఈ నిరీక్షణను కలిగి జీవించుట ఎంత ప్రాముఖ్యమో ప్రత్యేకంగా మరి మొదటి అపొస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చివరి వచనం, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడింటిలో మరి ప్రేమ ఎంతో గొప్పదని వాక్యం సెలవిచ్చుచున్నది. ఆ దేవుడు అనగా ప్రేమని, ఆ ప్రేమ మనలో దేవుడు ఉన్నప్పుడు మన జీవితంలో నిరీక్షణ తప్పకుండా ఉంది. ఆ నిరీక్షణే మనల్ని తీసుకొని దేవునికి దగ్గరగా చేస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ
మరి అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాటను మనం చూడగలుగుతాము. అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూసినప్పుడు మన జీవితాల్లో ఎంతో స్పష్టతను మనం గ్రహించగలుగుతాము. అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక, మనం దేవునితో సమాధాన స్థితిని కలిగి ఉండుటకు దేవుడిచ్చినటువంటి మాట 5వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి తీర్పు ఒక అపరాధముల మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో, అలాగే ఒక పుణ్యకార్యం వలన కృపాదానం మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. అలాగే ఆ నీతిమంతుల జీవితాలతో మనల్ని నిరీక్షణారూపకంగా ఉంచగలిగే దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అట్టి నిరీక్షణ మనం పొందుకున్నప్పుడు 8వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం చూసినప్పుడు, నిరీక్షణ కొరకు మనకంటే ముందు సృష్టి మూలుగుచూ నిరీక్షింపబడు ఉన్నది అనే మాట 18వ వచనంలో, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. మరి సృష్టి అంటే ఆకాశము, భూమి, నేల, సముద్రము, సమస్తము ఆయన సృజించిన సృష్టి అంతయు మిగుల ఆశతో కనిపెట్టుచున్నది. అది నిరీక్షించుచున్నది, ఆశతో తేరి చూచి కనిపెట్టుచున్నది. అయితే ఆ సృష్టిలోనే ఈ విధంగా ఉన్నప్పుడు మనలో మనము మన విమోచన కొరకు, మన ప్రాణ విమోచన కొరకు, మన ఆత్మ యొక్క విమోచన కొరకు, మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము అని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనంలో మనం చూడగలుగుతాము. 24వ వచనంలో, ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. కానీ ఈరోజు మనం నిరీక్షింపబడినది యేసయ్యతోనే అని స్పష్టంగా మెస్సియాను మనం కనుగొనగలిగి ఉన్నాము. ఈ నిరీక్షణతో కలిగి ఉన్నప్పుడు, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. అయితే తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షింపగలడు? ఎవరికి చేత కాదు. అయితే దేవుణ్ణి మనం చూచినప్పుడు, క్రీస్తు కార్యాలను మనం చూచినప్పుడు, క్రీస్తును మనం చూచినప్పుడు విశ్వాసం మూలంగానే మనము నీతిమంతులుగా తీర్చబడతాము అనే సత్యాన్ని రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఈరోజు దేవునితో సమాధానానికి మూలకర్త అయినటువంటి మన పాపముల కొరకై, మన ద్వేషముల కొరకై శిలువ మీద కార్చిన రక్తం ద్వారా మనల్ని ప్రక్షాళన చేయబడి యేసుక్రీస్తు ద్వారానే మనము సమాధానం కలిగి ఉన్నాము అనే సత్యమును మనం కలిగి ఉన్నాము. అదే మాటను పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వల్ల జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మనకు కలుగునట్లు. ఏమంటే మన నిరీక్షణ జీవంతో కూడిన నిరీక్షణ మనం కలిగి ఉన్నాము. కానీ సత్యాన్ని తెలియజేస్తూ ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేయుచున్నాడు. అట్టి నిరీక్షణ మనం కలిగి ఉన్నాము. అయితే యూదుల యొక్క ఆచారం ప్రకారం వారు ఇంకా మెస్సియాను కనుగొనవలనే ఆలోచనలోనే ఉన్నారు. అయితే చివరి దినములలో కాలములు, అర్ధకాలములు, ఆ యొక్క భవిష్యత్ జీవితాన్ని దానియేలు గ్రంథకర్త ఎంతో స్పష్టంగా 12వ అధ్యాయం చివరి వచనాల్లో తెలియజేసి ఉన్నాడు. బుద్ధిమంతుని పోలిన వారు మరి ఆకాశంలో జ్యోతుల వలె వెలుగొందురు అనే సత్యాన్ని మనం ఎంతో గ్రహించాలి. ఆ సత్యంలో మనం నడవాలి. ఎందుకంటే యేసే సత్యము, మార్గము, జీవమై ఉన్నది అని ఎంతో స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అనే సత్యాన్ని మనందరికీ వెల్లడి చేసి ఉన్నాడు. మనం ఈ సత్య జీవితంలో జీవించాలంటే స్పష్టంగా దేవుని వాక్యాన్ని మనం ఎరుగుచు, దేవునికి ఎంతో దగ్గరగా జీవిస్తూ దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా నడుచుకోగలిగే ఆ వాక్యం ద్వారానే తప్ప, మన ప్రవర్తన అంతరియు ఆయన అధికారంకు లోబడితేనే తప్ప మన జీవితాల్లో మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ దివ్య రక్షణార్థమైన భాగ్యము, మహాభాగ్యము మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. మరి ప్రత్యేకంగా ఈ సమయంలో మరి స్త్రీలందరూ ఎంతో దేవుని గురించినటువంటి పాటలను పాడుచు దేవుని కొనియాడుచుండగా మనందరము దేవుని సన్నిధిని అనుభవించి ఆయన అనుగ్రహించే మేలుల చేత ఆయన ఇచ్చే దివ్యమైనటువంటి ఆశీర్వాదములకు పాత్రలుగా ఉండుటకు ఆ దేవాది దేవుడు మనందరినీ దీవించునుగాక.
ఆమేన్.